పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం మనం ధ్యానం చేద్దాం. దయచేసి 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నీ తండ్రి మహాబలాజుడు అనియు అతని పక్షపు వారు ధైర్యవంతుడనియు ఇశ్రాయేలీయులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి వారు గుండె గలవారు సైతము దిగులు నందుదరు. చాలు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగం దయచేసి మాట్లాడకుండా దేవుడి మాటలు వినండి. పరిశుద్ధ లేఖన భాగంలో చదవబడిన లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట. ఇక్కడ తండ్రికి కుమారుడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. తండ్రి ఎవరు అంటే దావీదు. కుమారుడు ఎవరంటే అబ్షాలోము. అర్థమవుతుందా? తండ్రి సింహాసనంలో కూర్చోవాలని, తండ్రిని చంపి తండ్రి కూర్చున్న సింహాసనంలో కూర్చోవాలని కుమారుడు అనేటువంటి అబ్షాలోము తండ్రితో యుద్ధం చేయడానికి సిద్ధపడినటువంటి దినం. ఆ సమయంలో కొంతమంది సలహాదారులను పిలిచి ఎలా చేస్తే బాగుంటుంది, ఏమి చేస్తే బాగుంటుందని పిలిచి అడిగినప్పుడు చెబుతున్న మాట మనం ధ్యానం చేశాం. తన తండ్రి గురించి సలహాదారుడు తెలియపరుస్తున్నాడు. ఎవరి గురించి అంటే దావీదు గురించి. ఏమని తెలియపరుస్తున్నాడు అని అంటే, ఇప్పుడు చదవండి. ఏమని తెలియపరుస్తున్నాడు అని అంటే, నీ తండ్రి మహాబలాజుడు అనియు, మళ్ళా స్పష్టంగా అతని పక్షపు వారు. చూడండి, నీ తండ్రి మహాబలాజుడు, అతని వైపున వారందరూ కూడా ధైర్యవంతులు, ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి సైతము. అంటే తన వైపున వాళ్ళు అందరూ ఎలాంటి వారు అంటే సింహపు గుండెను పోలినటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. ఆయనేమో మహాబలాజుడు, వీరేమో ధైర్యవంతులు. జనాంగమైన వారు ఎలాంటి వారు అంటే సింహపు గుండె కలిగిన వారు అని తెలియపరుస్తున్నారు. అయితే ఈ చరిత్ర మనం అనేక పర్యాలు విన్నాం. కానీ ఈ సమయంలో మీకు తెలియపరిచే మాట ఏంటంటే, పరిశుద్ధ లేఖన భాగంలో, దేవుని లేఖన భాగంలో అనేక రకాల గుండెలు కనబడుతున్నాయి. ఏంటండి, ఎన్ని రకాల గుండెలు ఉన్నాయి? ఏం గుండె అని అంటే మనకు తెలిసింది ఏంటి అంటే, చెప్పండి, సండే స్పెషల్ ఉంది కదా, కోడి గుండె, మేక గుండె, పొట్టేలు గుండె, ఇవే కదా మనకు తెలిసింది, అవునా కదా? కానీ పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని గుండెలను పెట్టాడు. అవి ఏంటి అంటే, ఒకటి మాంసపు గుండె. ఏంటంట? ఒకటి మాంసపు గుండె. రెండోది రాతి గుండె. అర్థమవుతుందా? మొదటిది
మాంసపు గుండె, రెండోది రాతి గుండె, మూడోది పరిశుద్ధ లేఖన భాగంలో ధైర్యం కలిగినటువంటి గుండె. అర్థమవుతున్నమాట మీకు? మొదటిది ఏంటి? మాంసపు గుండె. ఇప్పుడు మన మాంసం గుండె ఉందా? ఇంకేమైనా ఉందా? అందరికీ మాంసం గుండె ఉంటాయి. జంతువులకేంటి, మనకేంటి, అందరికీ మాంసం గుండె కదా. మరి ఏంటండి మాంసపు గుండె ఏంటి, రాతి గుండె ఏంటి, ధైర్యపు గుండె ఏంటి, ఇంకా తటతటలాడేటటువంటి గుండె రెండు, ఇంకా చెప్పుకుంటే కొట్టుకునే గుండె, ఇంకా చెప్పుకుంటే నీరసించే గుండె, ఇంకా చెప్పుకుంటే ధైర్యం కలిగిన గుండె, ఇలా రకరకాల వర్ణులతో పోలుస్తున్నాడు లేఖన భాగంలో. అయితే ఇప్పుడు మనం చదువుకునేటువంటి గుండె ఏ గుండె అంటే అక్కడ రాయబడిన మాట సింహముల గుండె గలవారు. ఏంటంట? సింహముల గుండె గలవారు. కాబట్టి ఈ సమయంలో మీకు తెలియపరిచేది ఏంటంటే, నేను అడిగే ప్రశ్న ఏమిటనగా, మీకు సింహము గుండె నీలో ఉందా? ఒకసారి ఆలోచించండి. సింహపు గుండె లాంటి గుండె నీలో ఉందా? పరిశుద్ధ లేఖన భాగంలో సింహపు గుండె కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో ప్రధానంగా చెప్పుకోదగిన వారు ఎవరైనా ఉన్నారంటే దావీదు అని తెలియపరిచారు. రెండోదిగా తెలియపరిస్తే దానియేలు అని తెలియపరిచారు. మూడోదిగా తెలియపరిస్తే యెహెజ్కేలు అని తెలియపరిచారు. నాలుగోదిగా తెలియపరిస్తే పౌలు అని తెలియపరిచారు. ఇలా చెప్పుకుంటూ వెళుతూ ఉంటే కొంతమంది భక్తుల యొక్క గుండెలు ఎలా ఉన్నాయంటే సింహపు గుండె వలె ఉన్నాయని తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పు. మానవుని యొక్క గుండె 60 నుంచి 100 లోపు ఏం చేస్తుంది? కొట్టుకుంటుంది. సింహపు యొక్క గుండె 100 నుంచి 200 లోపు కొట్టుకుంటుంది. ఎప్పుడు అంటే చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి మన గుండె వేగం నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ 72 సార్లలో కొంచెం తగ్గినా కొంచెం పెరిగినా మనకేమొస్తుంది చెప్పండి? లేదు. ఇదే మనిషి రన్నింగ్ రేస్లో పెడితే ఇదే గుండె 100కు పైగా కొట్టుకుంటుంది. హార్ట్ బీట్ అర్థమవుతుందా? నార్మల్గా ఏమో 72 సార్లు కొట్టుకోవాలి. రేస్లో పాల్గొంటే 100కు పైగా ఈ హార్ట్ బీట్ రన్ అవుతుంటుంది. అలాగే సింహపు గుండె కూడా చూసినట్లయితే అది స్పీడ్ పెంచినప్పుడు 200కు పైగా, అనగా అది రేస్ చేస్తున్నప్పుడు, అది పరిగెడుతున్నప్పుడు దాని స్వభావం ఎలా ఉంటుందంటే, దాని హార్ట్ బీట్ ఎలా ఉంటుందంటే 200కు పైగా చెప్పండి స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. అడవికి రాజు ఎవరో తెలుసా? నీ ఇంటికి రాజు ఎవరో చెప్పండి? ఎవరు మీ ఇంటికి రాజు? ఎవరు నవ్వుతారేంటమ్మా? రాజు లేడా? మీ ఇంటికి అధిపతి ఎవరు? భర్త. నీ ఇంటికి రాణి ఎవరు? భర్త తర్వాత ఎవరు ఉండేది? భార్య కదా. సో వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? రాజు, రాణి. అలాగే అడవికి రాజు కూడా ఎవరున్నారంటే చెప్పండి? ఎవరన్నా? సింహం. అడవిలో సింహం ఉందంటే ఆ సింహాన్ని యొక్క స్వరం విని అన్నీ కూడా చాలా జాగ్రత్త పడతారే. ఇక్కడ ఒకడు ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఏ యాశాలు పడితే ఆ యాశాలు వేయకుండా, ఏ పరుగులు పడితే ఆ పరుగులు తీయకుండా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకుండా, దాని కంట పడకుండా చాలా జాగ్రత్తగా చెప్పండి
ముసులుకుంటాయా? ముసులుకోవా? ఎందుకని ముసులుకుంటాయి? ఒకవేళ సింహపు కనుచూపు కనుక మన మీద పడిందంటే మన పరిస్థితి అంతే, అవునా కదా? అదేం చేస్తే చీల్చి తర్వాత కానీ ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధ లేఖన భాగంలో చదువుకున్నటువంటి 2వ సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తున్న మాట సింహపు గుండె వంటి గలవారు అని రాయబడిన మాట. వారు ఎలా ఉంటారు? సింహపు గుండె నీలో ఉంటే, సింహపు గుండెను నువ్వు పోలి ఉంటే, సింహపు గుండె నీలో ఉంటే ఎలా ఉంటారు అని లేఖనం సెలవిస్తుంది. అయితే రండి పరిశుద్ధ లేఖన భాగంలో మొదటి మాట యెహోషువ ప్రవచన గ్రంథం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదవగలిగిన వారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నా కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, దడియకు, నీవు నడుచు మార్గమంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యెహోషువకి దేవుడు చెబుతున్నాడు, ఏమని తెలియపరుస్తున్నాడంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంటే నేను నీకు తోడుగా ఉంటా. ఏంటంట? ఇప్పుడు సింహము గుండె కలిగిన వారు ఎలా ఉంటారంటే భయపడరు. సింహం భయపడిందా? చెప్పండి. వేటాడటంలో ఏమాత్రము కూడా భయపడదు. చాలా ధైర్యం కలిగి దేనికి భయపడకుండా ఆ అరణ్యాన్ని ఏలుతూ ఉంటుంది. అదే విధముగా భక్తులైన వారికి తెలియపరుస్తున్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు భయపడనక్కర్లేదు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఏం చెప్పడంట? భయపడనక్కర్లేదు. దేవుడు ఏదో చెప్తున్నాడు, సింహము గుండెను పోలిన వారు ఎలా ఉంటారంటే భయపడరు. ఎందుకు భయపడరు అంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడు, దేవుడు వారితో ఉంటాడు, దేవుడు వారి పక్షాన్నే ఉంటాడు. అందుకనే వారు ఏమాత్రం కూడా భయపడరు. భయపడదు అని పరిశుద్ధ లేఖన భాగంలో 365 సార్లు రాయబడిన మాట. అంటే రోజుకు ఒక్కసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటే భయపడబాకు, యు డోంట్ ఫియర్, ఐ యామ్ విత్ యు, నేను నీతో ఉన్నాను. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, నువ్వు భయపడకు. ఎందుకని? యెహోషువకి తెలియపరుస్తున్నాడు, ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు అని తెలియపరుస్తున్నాడు. సో మనం ఏం చేస్తాం? దేవుడు ఉన్నా సరే, దేవుడు కాచి కాపాడుతాడన్నా సరే, దేవుడు మన పక్షాలు ఉన్నాడన్నా సరే, మనం ఏం చేస్తామంటే భయపడతాం లేదా? అందుకని భక్తులు పాడవాడు, భయము చెందక భక్తుడా ఈ మాయాలోకం కాయాచినప్పుడు, భయము చెందక భక్తుడా, భయము చెందక నీవు, భయము జయము దయచేయువాడు, నీ సాయం నాకు దేవుడే నడు
మాయలోకం యొక్క ఛాయలు నువ్వు చూసినప్పుడు ఏ మాత్రము కూడా భయపడకూడదు. చూడండి, ఆ సింహములకి ఎన్నో ఛాయలు కనబడుతుంటాయి, కానీ అది ఏ మాత్రం కూడా భయపడదు. ప్రకటన గ్రంథములో, హెస్కేల్ గ్రంథములో, దానియేలు గ్రంథములో దేవుని గురించి ప్రస్తావిస్తూ ఇలా తెలియపరుస్తున్నాడు. ఆయన ఎవరిని పోలి ఉన్నాడంటే సింహమును పోలి ఉన్నాడు అని రాయబడిన మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభుని యేసుక్రీస్తు వారు ఏ రూపంలో కనబడుతున్నారు అంటే 4 రకాలుగా. ఏ రకాలుగా? 4 రకాలుగా కనబడుతున్నాడు. ఒకటి మనుష్య రూపంలోను, రెండోది పక్షరాజు రూపంలోను, మూడోది సింహము రూపంలోను, నాలుగవది ఏమండి ఆవు రూపంలోను. ఏమండి ఈ 4 రూపాలు కనబడుతున్నారు. మీకు అర్థం కాదు, మామూలుగా తెలియపరుస్తున్నా. అయితే ఇక్కడ యూదా గోత్రం సింహము అని లేఖనంలో రాయబడిన మాట. యూదా గోత్రం సింహము ఎవరికి భయపడదు. ఆయన యూదులలో నుంచి వచ్చిన వాడు, యూదులలో నుంచి ప్రత్యేకించబడిన వాడు. ఆయన నీకు నాకు తోడై ఉంటానంటున్నాడు. ఆయన ఎవరికి కూడా భయపడలేదు. కాబట్టి భయపడకుడి అని లేఖనం సెలవిస్తుంది. ఒకవేళ భయపడుతున్నారేమో ఈ రాత్రి పగటి వేళ, ఈ మధ్యాహ్నం వేళ సమాజం ఏమైపోద్దో, సంఘాలు ఏమైపోతాయో, నా బ్రతుకు తెరువు ఏమైపోద్దా, నా పరిస్థితి ఏమైపోద్దా, నా కుటుంబం ఏమైపోద్దా, నా పిల్లలు ఏమైపోతారా, నా భర్త ఏమైపోతాడని చెప్పి ఒకవేళ భయపడుతున్నావేమో లేఖనం సెలవిస్తుంది. ఆయన నీతో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. యెహోషువకి వాగ్దానం చేసిన దేవుడు, యెహోషువతో మాట్లాడిన దేవుడు, యెహోషువకి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు ఈ పగటి వేళ మీకును తెలియపరుస్తున్నాడు. సింహము గుండె నీలో ఉంటే, సింహము గుండె లాంటి గుండె నీలో ఉంటే నువ్వు లోకానికి భయపడవు, దేవుడికి మాత్రమే భయపడతావు. దేవుడికి స్తోత్రం చెప్పు. దేవుడికి స్తోత్రం చెప్పు. కాబట్టి నీలో ఏముండాలంటే ఆందోళన తీసివేసి, ఈ లోక సంబంధమైనటువంటి ఆందోళన తీసివేసి, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క గొడుగులు తీసివేసి ధైర్యము కలిగి, ఆయన అంటే కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలంటున్నాడు. ఇంకో భక్తుడు పాడబడాడుగా, నిబ్బరగలిగి ధైర్యము గుండు. ఎవరైనా అనిల్ కుమార్ గారు దైవజనులు ఎలా ఉన్నాడు? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. దేవుడికి స్తోత్రం చెప్పు. భయపడవాకండి. దేవుని పని చేయటానికి, దేవుని సన్నిధికి రావటానికి, దేవునితో సహవాసం చేయటానికి, ప్రార్థన చేయటానికి, ఆరాధనలో పాలు పొంగులు పొందడానికి నేటి దినాల్లో అనేక మంది భయపడుచున్నారేమో. సమరయ స్త్రీ తను ఏమాత్రం భయపడకుండా దేవుని సన్నిధికి వచ్చింది. తను ఏమాత్రం భయపడకుండా దేవునితో సంభాషించింది. తను ఏమాత్రం భయపడకుండా సమరయ ప్రాంతాన్ని దేవుని సన్నిధానానికి తీసుకుని వచ్చింది. తను ఏమాత్రం భయపడకుండా తనకున్నదంతా కూడా దేవునికి తెలియపరిచింది. దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ మధ్యాహ్నం వేళ దేవుని మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శబ్దం గ్రహిస్తున్న నీవు ఎవరైనప్పటికీ ఒకవేళ లోక సంబంధమైన వాటిని చూసి భయపడుతున్నావేమో, ఇగో ఆత్మ సంబంధమైన దేవుడు నీతో ఉన్నాడని లేఖనం ద్వారా తెలియపరుస్తున్నా. ఆయన నీతో ఉన్నాడు, నువ్వు భయపడనక్కర్లేదు. ఏమండి ఎవరున్నారట? చిన్న ఉదాహరణ చెప్తా. అర్ధరాత్రి పూట 12 గంటలు 1 గంటకి బయట 2 నడిచి వెళ్తున్నాం. ఒక కుక్కని నడిచింది. నువ్వు హై అన్నావు, లేదా కర్ర తీసుకున్నావు, రాయి తీసుకున్నావు. అది పారిపోయి
ఏం చేస్తే 4 బజార్లో ఉన్న కుక్కలందరినీ చెప్పండి తీసుకొచ్చి ఏం చేస్తే తెలుసా, ధైర్యంగా ఉన్న నిన్ను అధైర్యపరచడానికి నీ మీద ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు కూడా ఎలా ఉన్నది తెలుసా, ధైర్యముగానే నిలబడాలి. దేవుడికి స్తోత్రం చెప్పు, రెండు చేతులకి స్తోత్రం చెప్పు. వాటిని చూసి వెనకడుగు వేస్తే అది అనుకుంటుంది, వీడు నన్ను చూసి భయపడ్డాడు, ఈమె నన్ను చూసి భయపడింది. అవి గ్రహిస్తాయండి, వాటికి భయం ఉంటుంది. వాటికి కూడా వీడు నన్ను కుట్టేస్తాడేమో, కాబట్టి వీడి చేతిలో నేను తన్నుతున్నాను, కాబట్టి ముందుగా అరిస్తే వీళ్ళు భయపడతారు నాకు అని భయపెట్టింది. కానీ దేవుడు చెప్తాను, నేను నీతో ఉండగా నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు బోధించాల్సింది బోధించు. నువ్వు ఏదైతే తెలియపరచమని మీకు తెలియపరుస్తున్నానో దానిని తెలియపరచు. తెలియపరచాలంటే ఈ మధ్యాహ్నం వేళ నీలో ఏ గుండె ఉన్నదో తెలుసా, సింహపు గుండె కలిగినటువంటి గుండె నీలో ఉంటే నువ్వు భయపడవు. దేవుడికి స్తోత్రం చెప్పు. సింహం భయపడదండి. భయపడిదా? భయపెట్టేదే కానీ భయపడేది కదా. అంటే తన గుండె లాంటిదంటే భయపడేటటువంటిది కాదు, భయపెట్టేటటువంటి గుండె. ఎందుకని? దానిని కలగజేసిన వాడు, దానిని రూపించిన వాడు, దాన్ని ఏర్పాటు చేసిన వాడు, దానికి తోడుగా ఉన్నాడు. ఆకాంక్ష, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక కలిగి ఉంటుంది. కాబట్టి అది ఎవరికి భయపడదు. ఇప్పుడు నిన్ను కలగజేసిన వాడు, నిన్ను రూపించిన వాడు, నీకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసిన దేవాది దేవుడు నీకు తోడుగా ఉండగా నీకు ఎవరికి భయపడాలి? చెప్పండి, ఎవరికి భయపడాలి? దేవుడికి తప్ప ఎవరికి కూడా భయపడనక్కర్లేదు. ఉదయం లేచిన కాడి నుంచి పాలోడికి కట్టాలి భయం. ఏమండి చెప్పండి, రకరకాల వాళ్ళు వస్తారు మన ఇంటికి, కట్టాలి భయం. కొన్నిసార్లు దాక్కుంటాం భయపడి, అవునా కదా? దాక్కమా, లేరని చెప్పించమా, ఉన్నా కూడా లేరని చెప్పిస్తాం. ఎందుకు? వదలరా ఈరోజు, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది కాబట్టి వదలటం. అంటే నీలో ఏముంటుందో తెలుసా, ఒక ఇన్నర్ ఫీలింగ్. దేవుడు నీతో ఉంటే ఆ ఫీలింగ్ ఏది కూడా ఉండదండి. దేవుడికి స్తోత్రం చెప్పు. మొదటి మాట, సింహపు గుండె నీలో ఉంటే నువ్వు దేనికి కూడా భయపడవు. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధ లేఖన భాగంలో రెండవదిగా రండి, 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం రాయబడిన మాట. ఒకటవ అధ్యాయం 7వ వచనం. తొలగిపోయి స్పష్టంగా చదువు, ముక్కలే బాగా. దేవుడు మనకు 1:7, 2 తిమోతి 1:7. ఇంతసేపా? దేవుడు మనకు శక్తియు ప్రేమయు, దేవుడు మనకి శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను మనకి దేవుడు ఇయ్యలేదు. రెండవదిగా మీకు తెలియపోతున్న, ఆయనకి ఏమి ఇస్తాడంటే బలాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? పరిశుద్ధ లేఖన భాగంలో ఇందాక తెలియపోసిన మాట, భయపడకుండా ఉండాలని. సింహపు గుండె ఎలా ఉంటుందంటే దేనికి భయపడదని. రెండవదిగా, సింహపు గుండె నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు అంటే ధైర్యంగా ఉంటావు. ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావు. పిరికితనంతో ఏమాత్రం ఉండవు. అమ్మో ఏం జరిగిందో, అమ్మో ఏమైందో, అమ్మో అని. పిరికాత్మ నీలో ఉంటే ప్రయోజనం లేదు. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుకున్నటువంటి 2వ సమూయేలు గ్రంథం మనం ధ్యానం చేస్తూ ఉంటే, దావీదు ధైర్యవంతుడు. ఎక్కడో గొర్రెల కాచుకున్న దావీదును దేవుడు పిలుచుకున్నాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
సింహాసనాన్ని అధిష్ఠించిన దావీదు రాజ్య పరిపాలన కొనసాగిస్తుండగా దావీదు మామేయుడు సౌలు, దావీదు గర్భవాసన పుట్టినట్లు కుమారులు దావీదును చంపాలని యోచన చేస్తే, ఆ యోచన చేసిన విధానం దావీదుకి తెలిస్తే, ఆ తెలిసిన విధానాన్ని బట్టి దావీదు ఏం చేస్తాడు తెలుసా? నా కుమారులు నా మామ నన్ను చంపితే ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞను వారు ఉల్లంఘించిన అవుతారు, వారు దేవుని దృష్టికి విరోధులు అవుతారు. కాబట్టి వారి మీద ఉన్న అభిషేకము పోయింది. కాబట్టి వారి మీద ఉన్న అభిషేకం పోకూడదు, వారు దేవుని మాటను ఉల్లంఘించకూడదు. కాబట్టి వారు ఒకవేళ నా మీద తిరుగుబాటుకు వస్తే నేను వారికి దొరకకూడదు. అర్థమైందా? నేను వారికి దొరకకూడదు. కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు అని ఆలోచన చేసి, ఎవరైతే దావీదు మీద దండెత్తుకుని వస్తున్నారో, ఎవరైతే దావీదుతో యుద్ధం చేయడానికి వస్తున్నారో వారి దగ్గర నుంచి పారిపోతున్నాడు. పారిపోతున్న దావీదు నుంచి చాలా మంది అనుకున్నారు, పిరికోడు అనుకున్నారు. పిరికివాడు కాదు, బలాఢ్యుడు, బలవంతుడు, యుద్ధశూరుడు, యుద్ధాన్ని అవలీలగా చేయగలిగినటువంటి వ్యక్తి. యుద్ధంలో ఒకవేళ తన ఇంటి వారు ఎవరైనా మరణిస్తే, ఒకవేళ యుద్ధంలో తన మామ మరణిస్తే, ఆ మరణించిన విధానాన్ని బట్టి దావీదు కుటుంబానికి ఏమొస్తుందంటే, దావీదు మీదకి ఏమొస్తుందంటే శాపం వస్తుంది. ఆ శాపానికి పాత్రులు కాకుండా ఉండాలని, ఒకవేళ నేను ఎదురు తిరిగితే నేను చంపేస్తానేమో అని చెప్పి తనకు తాను తగ్గించుకొని పారిపోతూ ఉంటే అనేక మంది ఏమన్నారు తెలుసా? పిరికోడు అన్నారు. ఏమన్నారు? పిరికివాడు అన్నారు. ఒకరోజు దావీదు యుద్ధానికి బయలుదేరినప్పుడు పారిపోతున్న సమయంలో తన మామైనటువంటి సౌలు ఒక గృహంలో నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? గృహంలో నిద్రపోతున్నాడు. సొలిసిపోయాడు, దొరకలేదు. అలసిపోయిన సమయంలో తన పనివారిని ఇచ్చి పంపించి తన దగ్గర ఉన్నటువంటి ఒక క్లాత్ని, ఒక నీళ్ల బుడ్డిని ఏం చేశాడు తెలుసా? తెప్పించుకున్నాడు. నేను చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవాడిని. తర్వాత అడుగుతాడు, నీ దగ్గర పలానా నీళ్ల బుడ్డిలో చూడు, నీ దగ్గర పలానా క్లాత్ ఉందని చూడు. ఆయన పడుకున్నప్పుడు సైలెంట్గా వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడే. దావీదు చంపాలనుకుంటే అక్కడికక్కడే కత్తితో చంపేసేవాడు. కానీ దావీదు చంపడానికి ఏమాత్రం ఇష్టపడలా. నేను చంపాలనుకుంటే ఏదో వాటిని తీసుకునే ముందే నేను చంపేసి వాటిని తీసుకుని వెళ్ళిపోయేవాడిని. కానీ నా దేవుడు అటువంటి ఆలోచనలో పెట్టలా. నీవు బ్రతకాలి, నేను బ్రతకాలి, నీ మీద అభిషేకము ఉండాలి, నా మీద కూడా అభిషేకం ఉండాలి. ఒకవేళ నీకు విరోధమైన తప్పు చేస్తే ఇదిగో నా మీద ఉన్న అభిషేకం పోయింది, దేవుడు నన్ను మెచ్చడు అని చెప్పి దావీదు మాట్లాడుతున్న మాటలు మనకు అర్థమవుతాయి. రెండోదిగా చెప్తున్నమాట, పిరికి వారిగా ఉండకూడదంట. దేవుని పిల్లలైన వారు సింహము గుండెని పోలి ఉంటే వాళ్ళ పిరికితనం చెప్పండి ఏమనకూడదు? పిరికి వారికి పరలోక రాజ్య ప్రవేశము లేదని లేఖనం సెలవిస్తుంది. ఈ మధ్యాహ్నం వేళ ఒకవేళ పిరికితనముతో ఉంటే దేవుడు చెబుతున్నాడు, ధైర్యం కలిగి ఉండనంటున్నాడు. ఆయన నీకు ఏమిస్తాడంటే బలాన్ని ఇస్తాడు. బలహీనత నుంచి, పిరికితనాన్ని నుంచి, ధైర్యాన్ని ఇచ్చి నిలబెడతాడు. ఇప్పుడు సింహము బలమైనది, అవునా కదా? చెప్పండి, సింహము బలమైనది, దానిలో ఏమాత్రము కూడా పిరికితనం ఉండదు. ఉండిదా? చెప్పండి అమ్మా. ఒక 100 నక్కలు వచ్చినాయనుకో భయపడిద్దా? ఒక 100 కుక్కలు వచ్చినాయనుకో భయపడిద్దా? 100 కుక్కల్లో 2 కుక్కలను చంపి వేటాడేది, అవునా కదా? దాని వృత్తి అది, దాని పని అది, దాని ప్రణాళిక అది. అంటే దాన్ని ఏ మాత్రము కూడా బలహీనతను కోల్పోదు, బలాన్ని కోల్పోదు, పిరికితనాన్ని ఏమాత్రం చోటు చేసుకోదు. ఒకవేళ సింహము బలహీనపడిపోతే, సింహము బలము లేకపోతే, సింహము వేటాడకపోతే తమకు తానే ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది, చనిపోవడానికి సిద్ధపడింది. అర్థమైందా? వయసు మీద పడినప్పుడు, వృద్ధాప్యానికి వచ్చేసినప్పుడు, తను వేటాడలేని స్థితిలో ఉన్నప్పుడు, నాకు మరణమే గతనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే వ్యతిరేకమైన గుంపు దగ్గరికి వెళ్ళి, వీటికంటే బలమైనటువంటి సింహాల దగ్గరికి వెళ్ళి వాటితో పోరాడి అక్కడికక్కడ ప్రాణాలు విడిచింది.
ఇది సింహం యొక్క లక్షణం. అర్థమైందా? కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి విషయంలో పిరికాత్మ, ప్రతి విషయంలో పిరికితనం, ప్రతి విషయంలో బలహీనమే, ప్రతి విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధానంలో ఉంటూనే నాకు అది లేదయ్యా, నాకు ఇది లేదని చెప్పి ఈ మాటలు మాట్లాడటమే. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే నీలో పిరికాత్మను పెట్టలేదంట. మరి ఏ ఆత్మను పెట్టాడు? ధైర్యం కలిగిన ఆత్మను పెట్టాడు. నువ్వు ధైర్యంగా నిలబడాలి, నీ గుండె ధైర్యముగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. ఏంటోనండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, డాక్టర్ గారండి 4 రోజులు బట్టి నా గుండె దడ కొట్టుకుని ఉందండి. బైబుల్లో ఉంది రాయబడిన మాట, తడతడా కొట్టుకుని ఉందంట. తడతడా కొట్టుకునే గుండె. మన గుండె ఎలా కొట్టుకున్నది? దడ కొట్టుకున్నది. చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే గుండె టెస్ట్ చేస్తాడు. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి నీలో రక్తం పర్సంటేజ్ ఎంత ఉందో చూసి ఆ రక్తం ఎక్కువైనా తక్కువైనా దానికి కాదు ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేస్తాడు. తరువాత ఆ కొట్టుకోవటం ఏదైతే ఉందో, ఆ దడదడ ఏదైతే ఉందో, ఆ తడతడ ఏదైతే ఉందో, ఆ పిరికితనం ఏదైతే ఉందో అది ఏమైపోతుంది తెలుసా మనలో నుంచి. అంటే సరైన ట్రీట్మెంట్ తీసుకుంటావు. దేవుడు కూడా అదే తెలియపరుస్తున్నాడు. నీలో పిరికి ఆత్మ ఏమాత్రం ఉండకూడదు, నువ్వు ధైర్యంగా ఉండాలని అపోస్తలుల పౌలు 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట. చదవండి మరలా చదవండి. డోంట్ ఐ వేస్ట్. కాబట్టి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చునుగా. ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమ అనుభవములో వారివాడవై ఉండుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్తున్నాడు? ధైర్యం కలిగిన వారితో సహవాసం చేస్తే నీకు ఏమవుతుందంటే ధైర్యం అవుతుంది. బలహీనమైన వారితో సహవాసం చేసామనుకో బలహీనత అవుతుంది. చెప్పండి. అనారోగ్యంగా ఉన్న వారితో సహవాసం చేసామనుకో అనారోగ్యం అవుతుంది. చెప్పండి. ఒక పిడికివాడు ఇంకో పిడికివాడితో సహవాసం చేయకూడదు. ఒక ధైర్యవంతుడు ఒక పిడికివాడితో సహవాసం చేయకూడదు. దైవవంతుడు కూడా ఏమైపోతుంది తెలుసా? పిడికివాడు అయిపోతాడు. అర్థమైందా? ప్రార్థనాపరులతో సహవాసం చేయాలి. ఆరాధికులతోనే సహవాసం చేయాలి. నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే ప్రార్థన ఇదిగో నీ కుటుంబానికి ఎలా ఉంటుందంటే ధైర్యాన్ని ఇచ్చింది. సింహాల బోన్లో పడేశారు దానియేలుని. పడేశారా? దానియేలుని సింహాల బోన్లో పడేశారు. సింహాల బోన్లో పడేసినప్పుడు దానియేలుని సింహం వచ్చి వాసన చూసింది కానీ ఏమాత్రం టచ్ చేయలా, ఏమాత్రం సింహం తాకలా. ఎందుకు అంటే నేను అంటే కదా మన ఆలోచన ప్రకారం ఆలోచన చేస్తే ఒక సింహం వేరొక సింహాన్ని ఏమి చేయదు. చేసిందా? చెప్పండి, చేసిందా? ఒక కుక్క వేరొక కుక్కని ఏమాత్రం ఏం చేయదు. ఒక నక్క వేరొక నక్కని ఏమాత్రం చేయదు. ఒక పిల్లి వేరొక పిల్లిని ఏమాత్రం ఏమి సహవాసం కలిగి ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి దానియేలు సింహాల బోన్లో వేయబడినప్పటికీ దానియేలుకు గుండె ఎలాంటి తెలుసా? సింహము గుండె లాంటి. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు అక్కడ లోకానుసారమైన సింహం ఉంటే ఇక్కడ ఆజ్ఞానుసారమైన సింహం ఎక్కడ ఉందంటే సింహాల బోన్లో ఉంది. సింహాల బోన్లో పడివేయబడినటువంటి దానియేలు మౌనంగా లేడు, ధైర్యం కలిగి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నామస్మరణ చేస్తున్నాడు. ఇదిగో ఆ సింహం ఏ మాత్రము కూడా దానియేలుని టచ్ చేయలే. గల కారణం ఏంటి? నేను అనుకుంటా సింహము కంటికి దానియేలు కూడా సింహంలా కనబడుచుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కానీ నేటి దినాల్లో మనుషుల మీద మనుషులు ఏమంటే తోటి మనిషిని హింసిస్తున్నారు, తోటి మనిషి మీద తిరుగుబాటు చేస్తున్నారు, తోటి మనిషిని పాడు చేస్తున్నారు,
తోటి మనిషిని తగలబెడుతున్నారు, తోటి మనిషిని కొడుతున్నారు, తోటి మనిషిని తిడుతున్నారు, తోటి మనిషిని దోచుకుంటున్నారండి. ఇదేంటిది? దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. ఇదే గుండె? దోచుకునే గుండె. ఇదే గుండె? మోసం చేసే గుండె. ఇదే గుండె? ఇగో ఎదుటి వారిని నాశనము చేసే గుండె. ఇది ఏ గుండె? ఒకడు బాగుంటే ఇంకొకటి ఓర్చుకోలేనటువంటి గుండె. అవును కదా? మరి ఇక్కడ రాయబడిన మాట పౌలు తిమోతికి రాసిన 2 తిమోతిలో 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఆయన అంటాడు కదా, ధైర్యము కలిగిన వారిగా ఉండాలంట. నీ గుండె ఎలా ఉండాలంటే ధైర్యము కలిగినటువంటి సింహము గుండె వలె ఉండాలి. ఆయన నీకు ఏమిస్తాడంటే బలాన్ని ఇస్తాడు. ధైర్యం ఎప్పుడు వచ్చింది? మెడిసిన్ వాడినప్పుడే కదా. దడ ఎప్పుడు పోయింది? బలమైన మెడిసిన్ వాడినప్పుడే కదా. ఆ బలం వచ్చిన తర్వాత నీలో అధైర్యం పోయి ధైర్యం వచ్చింది. అంటే ఇప్పుడు బలాన్ని ఇచ్చేవాడు ఎవరో తెలుసా? దేవుడే. అంటే బలమైనటువంటి సింహము గుండెగా కలిగి ఉంటే కనుక నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ధైర్యంగా ఉంటావు. దేవుడికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. కాబట్టి ధైర్యం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో ఏది జరిగినా దేవునికి స్తోత్రం, ఏది జరుగుతున్నా దేవునికి స్తోత్రం, ఏ ఉపద్రవం వస్తున్నా దేవునికి స్తోత్రం, నా దేవుడు చూసుకుంటాడని చెప్పి ధైర్యం కలిగి దావీదు ఆరుమూరులో జానుడు గొలియాతు ఎదుట ఎలాగైతే నిలబడ్డాడో నువ్వు కూడా అలాగే నిలబడు. దేవునికి ఏమిస్తాడు తెలుసా? బలాన్ని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఏమిస్తాడు? బలాన్ని ఇస్తే అప్పుడు ధైర్యంగా నిలబడతావు. 3వదిగా పరిశుద్ధ లేఖన భాగంలో రండి. నీ గుండె సింహం గుండెలో ఉందో లేదో చూసుకోండి. 3వ మాట పరిశుద్ధ లేఖన భాగంలో, పరిశుద్ధ లేఖన భాగంలో మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అక్కడ రాయబడిన మాట దేవుని మూలముగా దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుడు కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుడి కుమారుడని నమ్మువాడు తప్ప మరి ఎవడు లోకమును జయించువాడు? నీళ్ళ ద్వారాను. చాలు చదవబడిన లేఖన భాగం మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట. ఇది దేని గురించి తెలియపోతుందంటే విజయం గురించి తెలియపోతున్నాడు. సింహము వేటాడి ఓడిపోలేదు. చెప్పండి, దేవుని పిల్లలైన వారు ప్రార్థన చేసి ఓడిపోలేదు. అంటే ఇక్కడ రాయబడిన మాట విజయాన్ని పొందుకుంటావు. నీవు సింహము గుండెలా ఉంటే, నీలో సింహము గుండె ఉంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా విజయాన్ని పొందుకుంటావు, కానీ అపజయాన్ని ఏమాత్రం కూడా పొందుకోవు. ఎందుకనంటే నువ్వు దేనిని బట్టి ముందు కొనసాగుతావు తెలుసా? విశ్వాసము బట్టి ముందు కొనసాగుతున్నావు. విశ్వాసమును బట్టి, ఏ విశ్వాసాన్ని బట్టి? యేసే క్రీస్తుని విశ్వసించి నువ్వు నమ్ముతున్నావుగా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో అప్పుడు నీకు ఏమొస్తుంది? విజయం వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 చెప్పులకి స్తోత్రం చెప్పండి. కాబట్టి విజయం పొందుకోవాలి, విజయాన్ని చేకూర్చుకోవాలి. ఎప్పుడు నువ్వు గెలవాలి అంటే గెలిచే గుండె. నీ గుండె ఎలా ఉండదు తెలుసా? సింహము గుండె నీలో ఉంటే నువ్వు ఎప్పుడు గెలుస్తావు. ఓడిపోతావా? ఓడిపోవండి. ప్రభువుని నమ్ముకొని ఓడిపోయిన వారు ఒక్కరు లేరు భూమి మీద. ప్రభువుని నమ్ముకొని గెలిచిన వారు ఉన్నారు. ప్రభువుని నమ్ముకొని ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. ప్రభువుని నమ్ముకొని దీవించబడిన వారు ఉన్నారు. ప్రభువుని నమ్ముకొని ఇదిగో అష్టైశ్వర్యాలతో తొలదూగుతున్న వారు ఉన్నారు. ప్రభువుని నమ్ముకొని గొప్ప గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారు ఉన్నారు ఈ లోకంలో. కానీ తెలియపరుస్తున్న మాట ఏంటంటే నువ్వు విజయాన్ని పొందుకోవాలంటే ఎవరెందుకు విశ్వాసం ఉంటుందో తెలుసా? అక్కడ రాయబడ్డారు, క్రీస్తు యందు విశ్వాసంతో కొనసాగాలి. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు బయటికి వెళుతున్నప్పుడు, నువ్వు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, నువ్వు ఏ పనైనా చేస్తున్నప్పుడు విశ్వాసంతో ముందడుగు వేయి. ఏం చేయాలి చెప్పండి? విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. అది ఇది సింహము విశ్వాసముతో
ముందడుగు వేస్తా. ఎలాగైనా సరే ఈరోజు నేను వేటాడాలి, ఎలాగైనా సరే ఈరోజు నేను ఆహారాన్ని సంపాదించాలి, ఎలాగైనా సరే నేను ఈరోజు నా పొట్టని నింపుకోవాలి, ఏదో ఒకటి నాకు దొరకపోదు, నేను తినకపోను. సో దాని యొక్క విశ్వాసం ఏంటంటే ముందుకు కొనసాగేటప్పుడు అది నేను విజయాన్ని పొందుకోవాలి. నా నోటికి దొరికింది ఏమాత్రం చేయి జార్చుకోకూడదు, నోరు జార్చుకోకూడదు, నా నోటి నుంచి విడిచిపెట్టకూడదు. అర్థమవుతుందా? మా సింహపు గుండె నీలో ఉంటే నీకు విజయమే కానీ అపజయం లేదంటున్నాడు. దేనిని బట్టి అంటే విశ్వాసంతో ముందుకి కొనసాగుతున్నప్పుడు, విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. ఉదాహరణకి పరిశుద్ధ లేఖన భాగంలో 430 సంవత్సరాలు దేవుని పిల్లలైన వారు ఐగుప్తులో ఉంటే ఐగుప్తు నుంచి విడిపించినటువంటి మోషే వెనకమాల బయలుదేరారు 6 లక్షల మంది జనాంగం. ఈ 6 లక్షల మంది జనాంగం యొక్క విశ్వాసం ఏంటి తెలుసా? మమ్మల్ని తీసుకెళ్లేవాడు ఎలాంటి వాడు? దేవుని కుమారుడు, దేవుని చేత పంపబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. కాబట్టి ఇతని వెనకాల వెళితే మేము మంచి మార్గంలోకి వెళ్తాం అనుకున్నాం. కానీ సగ మార్గంలోకి వచ్చేపాటికి అతని మీదే తిరుగుబాటు చేశారు, అతని దూషించారు, అతనిని అవహేళన చేశారు, అతని అనరాని మాటలు అన్నప్పటికీ తాను మాత్రము విశ్వాసము కలిగి ముందుకు కొనసాగాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఎదురు ఏమొచ్చిందంటే ఎర్ర సముద్రం వచ్చింది. ఇప్పుడు విశ్వాసాన్ని కోల్పోలా, తన విశ్వాసాన్ని పక్కన పెట్టేలా ప్రార్థన చేయడం మొదలుపెట్టేవో, నీ చిత్తం మాయలు ఏం జరిగించబోతున్నావో. ఎదురు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, ఏం చేయబడ్డావు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు తన విశ్వాసాన్ని బట్టి తన ప్రార్థన ఆలకించి దేవుడు తనతో మాట్లాడగా ఎర్ర సముద్రంలో 2 పాయలు చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పు. ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడైనా సరే ఎక్కడా కూడా ఇంతవరకు సముద్రము 2 రాసులుగా నిలబడిన దాఖలు లేవండి. ఆరిన నేల కనబడినట్టుగా దాఖలు లేవండి. కనబడింది ఎక్కడంటే ఎర్ర సముద్రమే. దేవుడికి స్తోత్రం చెప్పు. ఆ ఎర్ర సముద్రము 2గా చేర్చబడి మధ్యలో ఆరిన నేల కనబడితే ఆ ఆరిన నేల మీద 6 లక్షల మంది జనాంగం నడుస్తూ ఉంటే ఆ నడిచేటటువంటి జనాంగము ఆ నీళ్లు గోడల వలె నిలబడితే వాటిని చూసి వారు ఆశ్చర్యపోయారు. మోషే దేవుడు ఎంత గొప్పవాడు, మోషే స్మరిస్తున్న దేవుడు ఎంతటి మహోన్నతుడు, మోషే ప్రార్థన చేసి ఎంత శక్తి ఉంటే మనమందరం కలిసి ఆరాధిస్తే ఇంకెంత శక్తి వచ్చిందని చెప్పి దేవుడు తెలుసుకున్నారు. మోషే దేవునికి సాగిలపడ్డారు, మోషే దేవుణ్ణి ఆరాధించారు. ఎందుకో తెలుసా? ఆశ్చర్యం జరిగింది, అద్భుతం జరిగింది. ఇదిగో వారు విజయాన్ని పొందుకున్నారు. ఒకవేళ ఇదిగో ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వకుండా ఉంటే వారు అపజయ పాలైపోయేవారు. ఏమైపోయారు? అపజయం వచ్చేది. కానీ దేవుని పిల్లలైన వారు అపజయ పాలు కాకూడదని నీకు నాకు విజయాన్ని ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పు. అక్కడ రాయబడిన మాట, విజయం పొందుకోవాలంటే విశ్వాసముతో ముందుకి కొనసాగాలి. నీకు విజయం కావాలంటే, నువ్వు గెలుపొందాలంటే విశ్వాసముతో, అది ఏదైనా కానీ, అది ఎలాంటిదైనా కానీ. చదువుకుంటున్నావా? చదువులో విజయం కావాలంటే విశ్వాసంతో ముందుకు కొనసాగు. అపజయం వద్దు. ఉద్యోగానికి అప్లై చేసావా? విశ్వాసంతో ముందుకు కొనసాగు. ఎక్కడికైనా మంచి పనికి వస్తున్నావా? విశ్వాసంతో ముందుకు సాగు. ఏదైనా పని తలపట్టబోతున్నావా? విశ్వాసంతో ముందడుగు వేయి. ఏదైనా కట్టబోతున్నావా? విశ్వాసంతో ముందు చేయి. అంటే విశ్వాసంతో ముందుకు కొనసాగితే నీకు అపజయం అనేది మాత్రము రాదండి. ఎందుకో తెలుసా? అది సింహపు గుండెను పోలుంది కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. సింహపు గుండె నీలో ఉంటే నీకు ఏమాత్రం కూడా అపజయం ఉండదు. విశ్వాసంతో ముందడుగు వేస్తావు.
కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం మూడవ మాట మీకు తెలియపోతున్నా, పరిశుద్ధ లేఖన భాగం లేకుండా బట్టి మూడవ మాట, నీవు విజయాన్ని పొందుకుంటావు విశ్వాసముతో ముందడుగు వేస్తే. ఎప్పుడో సింహము గుండె నీలో ఉంటే నువ్వు విజయాన్ని పొందుకుంటావు. విజయాన్ని పొందుకుని నువ్వు విశ్వాసంతో ముందడుగు వేస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాలుగవదిగా పరిశుద్ధ లేఖన భాగంలో రండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 28:1 అక్కడ రాయబడిన మాట, ఎవడును తరముకుండనే దుష్టుడు పారిపోవును. ఎవడును తరముకుండనే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె దేవునికి స్తోత్రం చెప్పు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట చూడండి, సింహములాగే లేచి నిలబడాలి. ఏం చేయాలంట చెప్పండి, ఏం చేయాలంట? మళ్ళా చదువున్న మాట, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. అంటే నిలబడాలి అక్కడ. అప్పుడు ఏం జరిగిందంటే దేవుని యొక్క మహిమ నీకు కలిగింది. ఏం కలిగింది? దేవునికి లేదా నీ ద్వారా దేవునికి మహిమ కలిగింది. కాబట్టి జ్ఞాపకం చేస్తున్న నాలుగోదిగా నిలబడాలి. దేవుడు ఏం చేయబోతున్నాడా, దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించబోతున్నాడా, దేవుడు ఎటువంటి మేలు చేయబోతున్నాడా అని నీవే యోచన చేసి సింహం ఎలాగైతే లేచి నిలబడిద్దో అలాగే లేచి నిలబడాలండి. యేసు ప్రభు వారు నిలబడ్డారు. యేసు ప్రభు వారు నిలబడంగానే యూదా గోత్ర సింహం అనే పేరు పెట్టబడింది ఆయనకి. ఈ యూదా గోత్రపు సింహం నిలబడంగానే ఆయన వెనకమాల 12 సింహాలు నిలబడ్డాయి. వాళ్ళు ఎవరో తెలుసా? 12 మంది అపోస్తులు. యూదా గోత్రపు సింహము ఎటువంటి గుండె కలిగిన వాడో ఈ 12 మంది కూడా అటువంటి గుండె కలిగిన వారే. ఈ యూదా గోత్రపు సింహము ఎటువంటి ఆలోచన కలిగిన వాడో ఆయన వెంబడించే 12 మంది కూడా అటువంటి వారే. ఈ యూదా గోత్ర సింహం ఎలాగైతే ముందడుగు వేయడానికి సిద్ధపడిందో ఆ వెనుకున్న వారు కూడా అదే రకంగా సిద్ధపడ్డారు, లేచి నిలబడ్డారు. దేని కొరకు అంటే శ్రమైనను, కరువైనను, ఖడ్గమైనను, హింసైనను, వ్యాధైనను, బాధైనను భరించడానికి ఏమాత్రము కూడా వెనుతిరగకుండా నిలబడ్డారు. చూడండి, వేటాడేటప్పుడు నాకు ముళ్ళు గుచ్చుకుందని చెప్పి వెనక్కి వెళ్ళిద్దా ఏమా? వెళ్ళిద్దా? రోడ్డు బాగోలేదు వెనక్కి వెళ్ళిద్దా? ప్లేస్ బాగోలేదు వెనక్కి వెళ్ళిద్దా? దోమలు కొడుతున్నాయి వెనక్కి వెళ్ళిద్దా? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? చూడండి, సరైన పొజిషన్ లేదని, సరైన స్థావరం లేదని, సరైన వెలుతురు లేదని, సరైన గాలి లేదని, కూర్చోడానికి సరిగ్గా లేదని చెప్పి ఇదిగో ఏం ఆరాధిస్తావులే, ఏం ప్రార్థన చేస్తావులే, ఇక్కడ సరిగ్గా లేదులే, అక్కడికి వెళ్తే బాగుండదని చెప్పి ఉన్నదాన్ని విడిచిపెట్టి చెప్పండి ఏంట చూడండి, అది ఏం చూసుకోదంటే తను లెగిచి నిలబడమే చూసుకున్నది. కానీ తనున్న ప్రాంతం, తనున్న ప్లేసు, తనున్న స్థావరం ముళ్ళ కంపో లేదా ముళ్ళతో ఉందో లేదా అక్కడ అసభ్యకరంగా ఉందని యోచన చేయదు. అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నువ్వు లెగిచి నిలబడు. హెస్కేల్ ప్రభుత్వం అంటాడు, నువ్వు లెగిచి నిలబడు, నువ్వు చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడితే నేను నీకు చేయాల్సినంత చేస్తాను. మనం ఏం చేస్తాం? నిలబడలేకపోతున్నాం. నిలబడగలుగుతున్నావా? ఒకరోజు వస్తే, ఒక సంవత్సరం వస్తే, 2వ సంవత్సరం కనపడం, ఏమంటే ఒక 6 నెలలు వస్తే మళ్ళీ 7వ నెల కనపడం. సరిగ్గా నిలబడాలి. దేవుడిలో నిలబడలేకపోతున్నాం, దేవుడి సరిగ్గా రాలేకపోతున్నాం, దేవుడితో సరిగ్గా సహవాసం చేయలేకపోతున్నాం. ఈలోక సంబంధమైన ఆ యొక్క ఆలోచనలు కలిగి, ఈలోక సంబంధమైన తలంపులు కలిగి ఇదిగో ఉన్న మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, దేవుని మహిమ ఎలా వస్తుంది? దేవుడు నిన్ను చూసి ఎలా ముందడుగు వేస్తాడు? దేవుడు ఎలా అద్భుత కార్యం చేస్తాడు? నీలో సింహము గుండె ఎలా ఉంటుంది? అందుకని తెలియపరుస్తున్నాడు. లేచి నువ్వేం చేయాలి తెలుసా? నిలబడాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. 2 దేవుడికి స్తోత్రం చెప్పు. పరిశుద్ధ లేఖన భాగంలో
హెస్కేలుతో మాట్లాడి, నువ్వు చక్కగా నిలబడు అన్నాడు. నీ కాళ్ళను తత్తలని అన్నాడు. పేతురు నిలబడి నడిచాడు, నిలబడ్డానికి సిద్ధపడ్డాడు. నిలబడ్డా లేదా? దేవుడు ఉన్నాడు అక్కడ, యేసు ప్రభు వారు ఉన్నారు అక్కడ. అయ్యా నేను కూడా నిలబడి నడవాలైతే లేచినాడు, నడవడం మొదలుపెట్టాడు. మనం ఎప్పుడైతే సరిగ్గా నిలబడకుండా ఉంటామో అప్పుడు దేవునికి మహిమ రాదండి. ఎప్పుడు నీలో సింహపు గుండె ఉంటుందో, ఎప్పుడైతే సింహపు గుండె నీలో ఉంటుందో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు లేచి నిలబడాలి. ఏం చేయాలంట? దేవుని పని కొరకు, దేవునితో సహవాసం చేయటానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని దగ్గర మేలు పొందుకోవడానికి నువ్వు లేచి నిలబడు. అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే లేచి నిలబడతావో, చూడండి, కాళ్ళకి బలహీనత వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? 40 రోజులు తీసేసుకో, ఆ తర్వాత ఏం చేయాలి? మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? నడవడం ప్రాక్టీస్ చేయాలి. పక్షవాతం వచ్చింది, బాగుపడ్డారు, ఏం చేయాలి? కాళ్ళు చేతులు వచ్చే కాళ్ళు యాక్సిడెంట్లో విరిగిపోయినాయి, డాక్టర్లు కట్టారు, 40 రోజులు 3 నెలలు ఉంచుతారు. తర్వాత ఏం చేయాలి? నిలబడాలి. నిలబడడానికి ప్రయత్నం చేయాలి. నిలబడడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుని మహిమను ఎదుటికి దిగి వస్తుంది. ప్రత్యక్ష గుడారములో అనేక మంది దేవుని యొక్క మహిమను చూడడానికి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ దేవుని మందసములో దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు ఇదిగో గుడారం వాడు నిలిచని అనేక మంది చూస్తున్నారండి. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో దిగి వస్తుండగా గుడారపు వాకిటి దగ్గర నుంచొని అనేక మంది నిలబడి చూస్తున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పు. 2 జగతులకి స్తోత్రం చెప్పు. ఆనాటి దినాల్లో దేవుని పిల్లలైన వారికి మంది రాలేకపోయినప్పటికీ ఈ 2026వ సంవత్సరంలో ఇదిగో ప్రపంచవ్యాప్తంగా ఆయా పలు ప్రాంతాల్లో దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. మందిరంలో విశ్వాసం ఇచ్చాడు, సంఘబిడ్డలు ఇచ్చాడు, ఆరాధన చేయడానికి అన్నిటినీ ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని మందిరానికి వచ్చి ఆయన మహిమ కొరకు నిలబడలేకపోతున్నాం. ఇప్పుడు మనలో ఏ గుండె లేదు తెలుసా? సింహపు గుండె లేదు, అందుకే నిలబడలేకపోతున్నావు. ఒకవేళ నీలో సింహపు గుండె ఉంటే ధైర్యంగా ఉంటావు, భయపడకుండా ఉంటావు, విజయాన్ని పొందుకుంటావు, ఇగో సింహం వలె నిలబడతావు ఎన్ని వచ్చినా సరే. అవునా కదా? కాబట్టి యొక్క మధ్యాహ్నం మీకు తెలియపరుస్తున్నా, దావీదు కూడా సింహము గుండె లాంటి వాడే. అందుకే చెప్తున్నాడు, అతని వెనకమాల సైన్యము సింహము గుండె లాంటి వారు. ఇప్పుడు క్రీస్తు సైనికులుగా ఉన్న మనం కూడా ఎలాంటి వారు తెలుసా? చెప్పండి. క్రీస్తు సైనికులు. మనం ఎవరు? క్రీస్తు సైనికులు. క్రీస్తు సైనికులుగా ఉన్న మనం భయపడకూడదు. రెండోది ధైర్యంగా ఉండాలి. మూడోది విజయాన్ని పొందుకోవాలి. నాలుగోది నిలబడాలి. సింహం వలె నిలబడాలి. నెంబర్ 1 భయపడకూడదు. భయపడకుండా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు. నెంబర్ 2 ధైర్యంగా ఉంటే ఆయన నీకు బలాన్ని ఇస్తానంటున్నాడు. నెంబర్ 3 నువ్వు విజయాన్ని పొందుకుంటే విశ్వాసం ముందు కొనసాగాలంటున్నాడు. నెంబర్ 4 అక్కడ అడుగుతా సింహంలా నిలబడితే దేవునికి ఏం కలిగింది? నీ ద్వారా మహిమ కలిగింది అంటున్నాడు. ఈరోజు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా మహిమ కలగాలంటే మనమందరం కూడా క్రీస్తు సైనికులు వలె నిలబడాలి. అప్పుడు మాత్రమే దేవుని నామానికి మహిమ. రండి, చదవబడిన మూలవాక్యం 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ముగించుకుందాం. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతుడనియు ఇశ్రాయేలీయులందరూ ఎరుగుదురు కనుక సింహము గుండె వంటి గలవారు సైతము. ఇప్పుడు మనం ధ్యానం చేసేటువంటి మాట ఏంటంటే ఆ వాక్యములో సింహము గుండె లాంటి వారు, సింహము గుండె కలిగిన వారు ఎలా ఉంటారు? సింహము గుండె నీలో ఉంటే నువ్వు భయపడకుండా ఉంటావు. సింహము గుండె నీలో ఉంటే ధైర్యంగా ఉంటావు. సింహము గుండె నీలో ఉంటే విజయాన్ని పొందుకుంటావు. సింహము గుండె నీలో ఉంటే దేవునికి
దేవుని ఎదుట సింహంలాగా నిలబడతావు. అప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ వచ్చింది. కాబట్టి మనలో ఏ ఆత్మ ఉండకూడదంటే పిరికి ఆత్మ అనేది ఏమాత్రం కూడా ఉండకూడదు. పిరికితనం ఏమాత్రం ఉండకూడదు. అందుకని తెలియపరుస్తున్నాడు, నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే నీవు నేను ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తుకు సైనికుల వలె ఉండాలి. ఎలా ఉండాలంట? క్రీస్తు సైనికుల వలె. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు నీ ఇంటికి నువ్వే చెప్పండి, రాజువి రాణివి అన్నా కదా. అడవికి రాజు సింహం, నిండికి రాజు మీ ఆయన లేదా మీ భర్త, మీ యజమానుడు. ఆయన లేకపోతే, ఆయన బయటికి వెళ్తే, ఆయన ఉద్యోగానికి వెళ్తే, డ్యూటీకి వెళ్తే, షాప్కి వెళ్తే, పనికి వెళ్తే, ఆయన కష్టపడ్డానికి వెళ్తే ఆయనకి ఇప్పుడు సింహం ఎవరో తెలుసా? లేడీ బాస్. ఎవరో చెప్పండి, ఎవరో? రాణి. అవునా కదా? అంటే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా దేవునికి ఘనత రావాలి, నీ ద్వారా దేవుని నామం హెచ్చించబడాలంటే మొదట నీలో సింహపు గుండె కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడకుండా ఉంటావు. నీలో సింహపు గుండె కలిగి ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. నీలో సింహపు గుండె కలిగి ఉంటే నువ్వు విజయాన్ని పొందుకుంటావు. నీలో సింహపు గుండె కలిగి ఉంటే నువ్వు దేవునికి మహిమకరంగా లేచి నిలబడతావు ప్రతి విషయము. కాబట్టి ఆ 4 లక్షణాలు కలిగిన వారు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కలువరిశిలో భయపడలా. ఆయన తుది శ్వాస విడవడానికి ధైర్యముగా ఉన్నాడుగా, పిరికివాడిగా లేడు. ఆయన మరణించడానికి ఇదిగో తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, తుది శ్వాస విడిచాడు, ధైర్యము కలిగి విజయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి ఎదుట నిలబడ్డాడు తెలుసా? తన తండ్రిని మహిమపరచడానికి దేవుని ఎదుట నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన యూదా గోత్ర సింహముగా నిలబడ్డాడు. ఈరోజు ఆయన ఎలాగైతే నిలబడ్డాడో మనం కూడా అదే రకంగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలంటే నీలో ఏ గుణం ఉండాలి తెలుసా? ఏ గుణం ఉండాలి తెలుసా? చెప్పండి, ఏ గుణం ఉండాలంట? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అయ్యా, ఒకవేళ నాలో ఈ 4 లక్షణాలు లేకపోతే ఇది మొదలుకొనైనా సింహము గుండెను పోలి ఉంటానయ్యా, భయపడకుండా ఉంటానయ్యా, ధైర్యంగా ఉంటానయ్యా, విజయాన్ని పొందుకుంటానయ్యా, నీ ఎదుట సింహం వల్లే నిలబడతాను ప్రభువా అని చెప్పి తీర్మానం చేసుకో. నా ద్వారా నీకు మహిమ వచ్చేది చేస్తానని తీర్మానం చేసుకో. దేవుడు కొద్దిగా తన ఎన్నికల్లో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునేలా